హలో అందరికీ వెల్కమ్ టు మనమోని థాట్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి భోగి రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. తెల్లవారుజామునే ఇలాగా లేచి ముందు భోగిమంట అయితే వేసాము. మా అత్తయ్య గారు ఇలా భోగిమంట అది వెలిగించి కొబ్బరికాయ అది కొట్టి దండం పెట్టుకున్నామండి. ఇంకా తర్వాత నాకు భోగి రోజు ఖచ్చితంగా తలస్నానం చేసి నలుగది పెట్టుకోవాలి కదండి. ఇలాగ నలుగు పెట్టుకుని తలస్నానం చేసి గుమ్మానికి మామిడి ఆకులు అవి కట్టుకుని కొత్త బట్టలు కట్టుకుని ఇంక భోగి మంట అయితే వేయడానికి వచ్చాము. నేను ఆల్రెడీ భోగి మంట వీడియో షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేసేయండి. ఇలా పిల్లలందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు భోగిదండలు వేసుకుని దండం అయితే పెట్టుకున్నామండి. ఇంకా తర్వాత 3 సార్లు అయితే తిరిగాము. మేమైతే అలాగే ఒక 3 సార్లు తిరుగుతామండి. తిరిగి దండం అయితే పెట్టుకుంటాము. ఇలా సరదాగా తిరిగి కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. ఆ తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి కూడా తీసుకున్నాము. అండ్ సంక్రాంతి అంటేనే మనం ఇంటికి వెళ్ళాలి ఖచ్చితంగా. మనకి ముందు నుంచే ఎప్పటి నుంచో చూస్తూ ఉంటాము సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని చెప్పి. సంక్రాంతి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అంత దూరం ఉన్న సంవత్సరానికి ఒక్కసారైనా సంక్రాంతి రోజు కలిసేలా చూసుకోండి. ఇంకా అలాగా ఫొటోస్ అవి దిగేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజు ఖచ్చితంగా సున్నుండలు అయితే తినాలి కదండి. ఇలా సున్నుండలు అయితే చేశారు మా అత్తయ్య గారు. సున్నుండలు తినేసి ఇలాగా సేమియా చేశారు. సేమియా కూడా తినేసాము. ఇంకా తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఇలా హరిదాస్ వచ్చారు. బియ్యం అది ఇచ్చి దండం అయితే పెట్టుకున్నాము. ఇదివరకు అయితే నడిచి వచ్చేవారు. ఇప్పుడు హరిదాస్ కూడా బైక్ మీద వస్తున్నారు కదా. చిన్నప్పుడు అలా సరదాగా ఉండేది. ఇంకా తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఇలాగా గేమ్స్ అవి పెడతారండి. గేమ్స్ అవి పెడితే సరే హరిని సరదాగా ఆడతానందని చెప్పి తీసుకెళ్ళాను. ఇలా ఆడింది కాసేపు. లాస్ట్కి ఈ రోప్ గేమ్లో హనీ వాళ్ళ టీమే గెలిచింది. గెలిచిన వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చారు. ఇంకా తర్వాత భోజనం చేసేసి మళ్ళీ మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. నన్ను మా హస్బెండ్ దింపేసి మా హస్బెండ్ ఇలా కోడి పందాలకి అయితే వెళ్ళారు. ఎంతమందికి కోడి పందాలు అంటే ఇష్టమో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత హనీకి కొంచెం ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు హెల్త్ బాగాలేదు. దాని గురించి గొబ్బిళ్ళు అయితే పెట్టించలేదండి. అంటే నార్మల్గా పెట్టించామంతే సింపుల్గా. ప్రతిసారి కొంచెం హడావుడిగా ఉండేది మా ఇంటి దగ్గర. అందరినీ పిలిచి చేయడం అది ఉండేది. ఈసారి అలా చేయలేదు. మొత్తానికి మానేయడం ఎందుకని చెప్పి చిన్నగా ఇలా పూజ అయితే చేయించామండి హనీ చేత గొబ్బెమ్మలకి. ఆ తర్వాత ఒక 4 పేరెంటాలను పిలిచి అక్షంతలు అయితే వేయించాము హనీకి. గొబ్బియలో 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 విత్తు వేశారంట. ఏమి విత్తు వేశారంట రాజు. రండి మీరు కూడా ఇలా ఒక పాట పాడి ఇంకా హనీకి అక్షంతలు అయితే వేయించేసామండి. ఇలా సింపుల్గా ఈసారి ఇలా జరిగింది హనీ గొబ్బెళ్ళు అయితే. ఇంకా తర్వాత పక్కన రిలేటివ్స్ వాళ్ళు కూడా పెట్టుకుంటారు కదండి. వాళ్ళు కూడా పెట్టుకుంటే ఇలా పేరెంటానికి పిలిస్తే మా వదిన నేను హనీ అయితే వెళ్ళాము. పేరెంటానికి వెళ్ళొచ్చేసాక మా చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. ఇలాగా వెంకటబాబు కళ్యాణం అయితే చేస్తారు భోగి రోజు. ఇంక సర్లే వచ్చాము కదా సరదాగా వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా కళ్యాణానికి అయితే వెళ్ళాము. చాలా బాగా చేశారు.
ఇలా ప్రశాంతంగా కళ్యాణం చూసి ఇంటికైతే వచ్చాము. అండ్ రేపు సంక్రాంతి వీడియో పోస్ట్ చేస్తానండి. సంక్రాంతి వీడియో మా చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర మేము సెలబ్రేట్ చేసుకున్నాము. తప్పకుండా చూడండి, వీడియో మిస్ అవ్వకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి అయితే